గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు ఒంటిమిట్ట రామచంద్రమూర్తి కోసం తలంబ్రాలు తయారు చేశాడు. ఒడ్ల గింజలను గోటితో ఒలిచి తలంబ్రాలు ఆలయ అధికారులకు అందజేశాడు. ఇలా గత సంవత్సరం మొక్కు తీర్చుకుంటే పట్టిసీమ పూర్తయిందని, ఈసారి మొక్కు తీర్చుకుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందంటున్నాడు ఆ రైతు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పినుమల గ్రామంలో రైతులు వ్యవసాయ కూలీలే ఉన్నారు. 2 ఏళ్ల క్రితం వర్షాలు కురవక సాగునీరు అందక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. పంటలు ఎండిపోయాయి. తమని ఒంటిమిట్ట రామచంద్రుడే కాపాడాలంటూ గ్రామానికి చెందిన శేషగిరిరావు మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తాను పండించిన వడ్ల గింజలను గోడుతో ఒలిచి తలంబ్రాలు తయారు చేసి ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. 100 రోజుల పాటు రోజుకు 2 గంటల చొప్పున చేతిగోళ్లతో వడ్ల గింజలను ఒలిచి తలంబ్రాలు తయారు చేస్తున్నాడు. గత సంవత్సరం ఇలా మొక్కు తీర్చుకుంటే తమ పంటలకు సాగునీరు అందిందని, ఖరీఫ్లో మంచి దిగుబడులు సాధించామని శేషగిరిరావు అంటున్నారు. ఈ సంవత్సరం కూడా గోడుతో ఒలిచి తయారు చేసిన తలంబ్రాలను ఒంటిమిట్టకు తీసుకెళ్లి ఆలయ అధికారులకు అందజేశాడు. రైతు సుభిక్షంగా ఉండాలని ఇలా మొక్కులు తీర్చుకుంటున్నానని శేషగిరిరావు చెబుతున్నాడు. పంటలు బాగా పండాలని మొక్కుని రాములవారి తలంబ్రాలు ఒలిచి 2వ సంవత్సరం ఇప్పుడు వేల్చేరి అక్కడికి వెళ్తున్నామండి. దేశం అంతా సుభిక్షంగా పండాలి. రైతులంతా పోయినసారి చెప్తున్నారు 7 పోలవరం పొట్టిచేమ కూడా ప్రాజెక్టు పొట్టిచేమ నీళ్ళు వచ్చాయి. 7 కొంచెం పండిందండి. వచ్చే 7 కూడా అంతా బాగా పండాలని కోరుకుంటున్నామండి. ఒక్కొక్క గింజ 100 రోజుల నుంచి ఒలిసి రోజుకు ఒక 200 గింజలు 150 గింజలు ఇప్పుడు 100 రోజులు అవుతుందండి. ఇప్పుడు ఒలిసి మొదలుపెట్టి ఇవి తీసుకుని దేవుడి దగ్గరికి తలంబ్రాలు అన్నీ తీసుకుని వెళ్తున్నాడు. ముత్యాలు పొట్టుగొడ్లు ఇవన్నీ తీసుకుని వెళ్తున్నామండి. ఇప్పుడు ఒలిసిన 100 రోజులు అవుతుంది. 2 దోశలు అవుతాయండి. గూడూరు శేషగిరిరావు గారు ఒంటిమిట్ట దేవస్థానం కడప జిల్లాలో రాముల వారికి బియ్యం గోటితో ఒలుచుకొని తీసుకొస్తాను మొక్కుబడి చేసుకుని తీసుకెళ్తున్నాడండి. దానివల్ల మరి దేవుడు కరుణించి మాకు పట్టించిన ద్వారా కొంత నీరు వర్షం ద్వారా వచ్చి వరి పైరు బాగానే పండిందండి. మరి అదే రీతిగా ఈ సంవత్సరం 2వ సంవత్సరం కూడా గోటితో ఒలిచి తీసుకెళ్తున్నాడండి. శేషగిరిరావు చేస్తున్న ఈ కార్యక్రమానికి గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు.